ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇళ్ళ వరకు కూడా నిర్మిస్తామని చెప్తా ఉన్నది. అయితే మొదటి విడతకు సంబంధించి కూడా 7,437 ఇళ్ళకి సంబంధించి కూడా మంజూరు చేసింది. సో అందులో రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 27 రోజున రిజల్ట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికంటే ముందు ఈ నెల 23కు సంబంధించి కూడా ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే ఒక లీస్ట్ కూడా బయట పెడతారట. సో ఆ లీస్టు దాంతో తర్వాత కూడా ఒక ప్రక్రియ ఉంటుంది, లాటరీ ప్రక్రియ. 4 నియోజకవర్గాలకి ఒక రోజు జరుగుతుంది, 27 తారీఖు నుంచి కూడా జరుగుతుందని దానికి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి వార్త మనం చదివినిపించుకుందాం. ఇందిరమ్మ టవర్స్కి 27 నుంచి లాటరీ. ప్రతిరోజు 4 నియోజకవర్గాల చొప్పున 4 రోజుల పాటు వరుసగా లాటరీ ప్రక్రియనట పూర్తి పారదర్శకంగా మరి నిర్వహిస్తూ ఉన్నారట. నేటి నుంచి ఆన్లైన్లో అర్హుల జాబితా ఇవాళ నుంచే ఉందట. సో 23 వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ కూడా తీసుకుంటారట. ఇది యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ టవర్స్ ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి కూడా నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ మరి విపి గౌతమ్ తెలిపారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల చొప్పున కూడా వరుసగా 4 రోజుల పాటు 30వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామనే దాన్ని కూడా వివరణ ఇచ్చారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లను నిర్మించాలన్న లక్ష్యంతోనే భాగంగా మరి పైలట్ ప్రాజెక్ట్ కింద 16 నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాలు కూడా 7,340 ఇండ్ల కోసం కూడా డిమాండ్ సర్వే పేరుతో కూడా హౌసింగ్ బోర్డు దరఖాస్తులను స్వీకరించింది. అయితే గడువు ముగిసే సమయానికి మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్లైన్లోనూ వాట్సాప్ మీ సేవ ద్వారా వచ్చినటువంటి దరఖాస్తుల పరిశీలన జరుగుతుందనేది మరి విపి గౌతమ్ అన్నారు. దరఖాస్తులో మరి హైదరాబాద్కు సంబంధించి కూడా అంటే మొత్తం ఈ క్యూర్ పరిధిలోని టవర్స్ మనం ఇక్కడ చూడొచ్చు, మనకి కనిపిస్తూ ఉన్నాయి. 7,360కి సంబంధించినటువంటి ఇండ్లను తొలి విడతగా తీసుకున్నారు. అది 16 నియోజకవర్గాలకు సంబంధించి. ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అంటే స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఈ నెల 27 నుంచి లాటరీ సిస్టమ్ తీస్తారు. దానికంటే ముందు ఈరోజు ఈ 20 తారీఖు ఈ రోజున సాయంత్రం టైంలో మనకి ఎవరు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అర్హులు అనే దాన్ని కూడా ఒక లీస్ట్ కూడా పెడతారట. ఆ లీస్ట్లో మీ పేరు ఉంటే మీరు అర్హులు, కానీ మీకు ఇల్లు వస్తుందా అంటే కాదు. ఆ అర్హుల లీస్ట్ తీసి దాని తర్వాత ఈ నెల 23 తారీఖు డేట్ రోజున సో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి, డీటెయిల్స్ కానీ లేకపోతే నియోజకవర్గం చేంజ్ చేసుకోవాలి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారట. ఆ ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించి ఈ నెల 27 నుంచి ఒక్కొక్క రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి లాటరీ సిస్టమ్ తీస్తారు. ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 4,000 ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి దరఖాస్తులు వచ్చినాయని అనుకుందాం. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆ 4,000కి సంబంధించిన దరఖాస్తులని స్క్రూటినీ చేస్తారు. అంటే వారికి ఈ క్యూర్ పరిధిలో ఏమైనా ప్లాట్లు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, లేకపోతే గతంలో ఏమన్నా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి రావడం జరిగిందా ఇండ్లు, అదేవిధంగా అప్లికెంట్ చేసినటువంటి వారి అమ్మా నాన్నకి ఏమైనా ఇండ్లు ఉన్నాయా అనే దాన్ని కూడా దాని మీద కూడా అన్ని విధాలుగా ఏఐతోని 360 డిగ్రీ సెంటిగ్రేడ్కి సంబంధించినటువంటి ఓవరాల్గా స్క్రూటినీ చేస్తున్నారు. ఏరివేత ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో అనే దాన్ని కూడా ప్రభుత్వం భావించి వారి పేర్లను లీస్ట్ ఒకటి తయారు చేస్తుంది. ఆ లీస్టు వెబ్సైట్లో కూడా మనకు కనిపిస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ పోర్టల్లో కూడా. సో దాంట్లోకి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల ప్రాంతాల్లో కూడా వస్తుందని చెప్తున్నారు. సో అందులో ఒకవేళ మీ పేరు ఉంటే దాని తర్వాత ఈ నెల 27 తారీఖు రోజున లాటరీ తీస్తారు. సో ముందుగా మొదటి స్టెప్ అందులో మీ పేరు ఉండాలి. పేరు ఉంటేనే మీకు ఇల్లు వచ్చే అర్హత ఉంటుంది, లేకపోతే అక్కడనే ఎరివేస ప్రక్రియ ఉంది కాబట్టి మీకు ఇల్లు రాదన్నట్టు లెక్క, ఆ లిస్టులో మీ పేరు లేకపోతే. సో దాని తర్వాత 27 తారీఖు తర్వాత 4 రోజుల పాటు రోజుకొక 4 నియోజకవర్గాల పాటు అంటే 16 నియోజకవర్గాలని 4 రోజులుగా డివైడ్ చేసిరు. సో ఆ 4 రోజులలో ఒక్కొక్క రోజు 4 నియోజకవర్గాల్లో కూడా లాటరీ తీస్తారు. లాటరీ తీసి ఎవరికి ఇల్లు వచ్చింది, ఎవరికి అర్హులు, ఎవరికి ఈ ఇల్లు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ ప్రాంతంలో వచ్చింది, ఏ నియోజకవర్గంలో అనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం కన్ఫామ్గా ఇల్లు వచ్చింది అనే దాని మీద కూడా మనకి ఒక అది ఉంటుంది. సో ఇప్పుడు దీన్నంతా కూడా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపిస్తారట. సో రోజు అంటే 4 రోజుల పాటు రోజుకొక 4 నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ నియోజకవర్గంలో వచ్చింది, ఏం జరిగింది, ఏందనేది ప్రత్యక్షంగా మనకి యూట్యూబ్ లైవ్ ద్వారా వస్తుంది. ఇందులో మంత్రులు పాల్గొంటారు, అధికారులు పాల్గొంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో దాని తర్వాత
ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా మొదటి విడత అయిపోయినాక రెండో విడత కూడా అప్లికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. రెండో విడతకు కూడా మళ్ళీ మిగతా నియోజకవర్గాలను యాడ్ చేసి ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మిగతా నియోజకవర్గాలు రీసెంట్గా 4 నియోజకవర్గాలు కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తున్నది. ఇటు ముషిరాబాద్ కావచ్చు, ఎల్బీనగర్ కావచ్చు, చంద్రాయణగుట్ట కావచ్చు, గోషమాల్ కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలను కూడా యాడ్ చేసిరు. సో వీటికి ఈ వచ్చే నెల 3 తారీఖు కూడా లాస్ట్ డేటు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఏ నియోజకవర్గాల్లో రాలేదు, ఎంత కొరత ఉన్నది ఏంటి అనేది కూడా సర్వే నిర్వహించుకొని మళ్ళీ రెండో విడతగా కూడా మళ్ళీ 10,000 వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా దరఖాస్తులు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ లిస్టులో మీకు ఇల్లు రాకపోయినా తర్వాత వచ్చే లిస్టులోనైనా వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చే విడతలోనైనా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఎక్కడైనా మీకు ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఉన్నా కూడా ఈ పథకం వర్తించదంటూ అధికారులు చెప్తున్నారు. స్వయానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు. సో ఈ అంటే నిరుపేదలకి, గుడిసెలో ఉన్నటువంటి పేదలకే ఈ క్యూర్ పరిధిలో ఎక్కడ ఏ ఇల్లు లేని వారికే ఈ పథకం అనేది వర్తిస్తుంది. వారే అప్లై చేసుకోండి. అనవసరంగా ఇల్లున్న వారు అప్లై చేసుకొని ఇబ్బంది పడొద్దు అనే దాని మీద కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇల్లు రాలేదని అంటే మన పక్క వారికి ఇల్లు వచ్చినప్పుడు మనకు రాలేదనే ఒక బాధ ఏదైతే ఉంటుందో, సో దాన్ని ముందుగానే మీరు అర్హులు ఉంటేనే అప్లై చేసుకోండి. మళ్ళీ తర్వాత అప్లై చేసి బాధపడడం కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టి తీరుతాము, కట్టే వరకు ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, వెనక్కి పోయేటటువంటి ప్రసక్తి లేదు అని అంటున్నారు. దట్టు ఇది ఈ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపలనే నిర్మిస్తామంటున్నారు. సో ఇందులో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి తెలుసా, ప్రభుత్వాన్ని ఏ నియోజకవర్గంలో అక్కడే ఇండ్లు నిర్మిస్తున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గానికి 480 ఇండ్ల చొప్పున కేటాయిస్తూ ఉన్నారు. అది తొలి విడత, తర్వాత కూడా యాడ్ చేస్తారు. సో ఇక్కడ అంతా కూడా ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాలని మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఇల్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏ నియోజకవర్గంలో వారికే ఎక్కడో దూర ప్రాంతాల్లో వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు. దట్టు ఇందులో కీలకంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఎవరికైనా ఇల్లు వచ్చినా కూడా అందులో వారు తప్పకుండా ఉండాలి. అందులో వారు ఉండని ఎడల అంటే ప్రతి 6 మంత్స్కి 1 ఇయర్కి కూడా దీని మీద కూడా సర్వే జరుగుతుంది. అధికారులు వస్తారు. సో మీకు అలాట్ అయినటువంటి ఇండ్లకు వచ్చి సర్వే చేసుకొని వెళ్తారు. మీరే ఉంటున్నారా, లేకపోతే ఏమైనా కిరాయిలకు ఇచ్చారా, లేకపోతే దాన్ని అమ్ముకునే ప్రయత్నం ఏమైనా చేశారా ఏందనేది కూడా ప్రతి 6 మంత్స్కి దీని మీద కూడా నిఘా పెడతారు. సో ఎవరైనా కూడా మరి ఆ ఇంట్లో ఉండట్లేదు, దానికి ఇంటికి తాళం వేసి ఉంది అని అంటే మళ్ళీ దాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది అనే దాని మీద కూడా మంత్రి పొంగులేటి చెప్తున్నాడు. సో ఎందుకంటే ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరైతే ఇల్లు లేదో వారికి మాత్రమే కదా, వారు ఆ ఇంట్లో ఉండాలి కదా. సో వారు ఇల్లు వచ్చిన తర్వాత దాన్ని మరి ఆ ఇంట్లో ఉండకుండా లేకపోతే కిరాయిలు ఇవ్వడం ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా సో దాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ లిస్టు దానికి సంబంధించి కూడా మళ్ళీ ఎవరైనా అర్హులు ఉన్నా కూడా సెకండ్ విడతలకు సంబంధించి అర్హులు ఉన్న ఆ నియోజకవర్గంలో వారికి ఆ ఇండ్లు కేటాయించబడుతుంది అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఏం తెలియకుండా పోయి అప్లై చేసి ఇప్పుడు 6 లక్షలు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటే ఇల్లు కూడా రిజెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఎవరి దగ్గర అయితే ఈ 6 లక్షలకు సంబంధించి డబ్బులు మేము కట్టగలుగుతాము అని అనుకున్న వారు మాత్రమే అప్లై చేసుకోండి. దాని తర్వాత ఈ రూల్స్ అన్నీ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి రూల్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకోండి. మన పొలిటెంట్ మీడియాలో కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ డేట్ల విషయంలో కావచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో అనే విషయాలు కావచ్చు, దాంతోపాటు ఎట్లా అప్లై చేస్తే ఇల్లు వస్తుంది అనే దాన్ని కూడా అవన్నీ విషయాలు కూడా మన పొలిటెంట్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటున్నాం. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు పూర్తి వివరాలు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా మరి ప్రభుత్వం మాత్రం ఈ నెల 27 నుంచి కూడా రిజల్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత విడతల వారిగా కూడా 1,00,000 ఇండ్ల వరకు కూడా నిర్మిస్తామని దాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఇండ్లకు సంబంధించి ఎక్కడో హైదరాబాద్ మూల ప్రాంతాల్లో ఇచ్చినటువంటి నేపథ్యం మనం చూసినాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గాల్లోనే ఎక్కడున్న వారికి అక్కడే ఇల్లు కట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1,00,000 ఇండ్ల వరకు కూడా కట్టి తీరుతాం అనేది ఒక సంకల్పం తీసుకుంది ప్రభుత్వం. సో మరి ఈ అంశం మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.